ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆహాహో రెసిపీస్. వేసవికాలం వచ్చేసింది కదా, బాగా వేడిగా ఉంటుంది. వేడిగా ఉండడం వల్ల ఉదయం ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలే మధ్యాహ్నానికి ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి. అలా విరిగిపోకుండా ఉండడానికి చిన్న చిట్కా చెప్తాను. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, అదేనండి తినే సోడా అని కూడా అంటాము. పాలు కాచుకునేటప్పుడే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకుని బాగా కలుపుకుని కాచుకుంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి. పాలు స్టవ్ మీదకి పొంగిపోకుండా ఉండడానికి చిన్న చిట్కా చెప్తాను. ఒక గరిటె కానీ స్పూన్ కానీ పాలల్లో వేసుకుని తక్కువ మంటపై కాచుకుంటే పొంగకుండా ఉంటాయి. ఒకవేళ పాలు బాగా నిల్వ అయిపోవడం వల్ల బేకింగ్ సోడా వేసినా కూడా పాలు విరిగిపోతే ఆ విరిగిపోయిన పాలతో వచ్చిన పన్నీరుతో పన్నీర్ కూర చేసుకోవచ్చు. ఆ విరిగిపోయిన పాలనే తోడు పెట్టుకుని పుల్లగా అయ్యాక మిక్సీ జార్లో మజ్జిగలా చేసుకుని మజ్జిగ ఉప్మా కానీ మజ్జిగ ఉప్పుడు పిండి కానీ చేసుకోవచ్చు. 3 రెసిపీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ చిన్ని చిట్కా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆహాహో రెసిపీస్.